12th అర్హతతో విద్యాశాఖలో లైబ్రరీ అటెండెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. జేఎంఐ నాన్ టీచింగ్ నోటిఫికేషన్ 2005 అప్లై ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా చూసిద్దాం. కేవలం 12th పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. జామియా మిలియా ఇస్లామియా కేంద్ర విశ్వవిద్యాలయం ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అటెండెంట్, ప్రోగ్రామ్ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ కుకింగ్ వంటి 19 రకాల బోధనేతర పోస్టులను అయితే నిర్ణీత ఫారంలో దరఖాస్తులు ఆహ్వానించడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.jmi.ac.in ద్వారా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని 26 డిసెంబర్ 2025 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే సంస్థ పేరు ఏంటంటే జామియా మిలియా ఇస్లామియా. పోస్ట్ పేరు ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అటెండెంట్, ప్రోగ్రామ్ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 68. వయోపరిమితి వచ్చేసి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి. విద్యార్హత ఏంటంటే 12th ఎనీ డిగ్రీ. నెల జీతం 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుందంటున్నారు. ఇంకా దరఖాస్తు ప్రారంభం వచ్చేసి డిసెంబర్ 4, 2025 నుంచి. అలాగే దీని చివరి తేదీ వచ్చి 26 డిసెంబర్ 2026. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆఫ్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ www.jmi.nic.in. ఇంకా పోస్టుల వివరాలకు వచ్చేసి ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అటెండెంట్, ప్రోగ్రామ్ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ కుక్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి 68 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని చెప్పారు. దీని విద్యార్హత వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కి గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో LA బ్యాచిలర్ డిగ్రీ తీసుకోవాలి. అలాగే ఇంగ్లీష్ లేదా హిందీలో, స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం మరియు నిమిషానికి కనీసం 100 పదాల వేగం, ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యం అయితే ఉండాలి. నిమిషానికి కనీసం 35 లేదా 30 పదాల వేగం అయితే కొట్టాలి. కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లేదా విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు స్టెనోగ్రాఫర్ లేదా తత్సమానంగా 3 సంవత్సరాల అనుభవమైనా ఉండాలి. స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ లేదా హిందీలో, స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి. నిమిషానికి కనీసం 80 పదాల వేగం ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్లో ప్రావీణ్యం ఉండాలి. నిమిషానికి కనీసం 35 లేదా 30 పదాల వేగం అయితే ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం అయితే ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం లేదా తత్సమానం నుండి సంబంధిత రంగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉత్తీర్ణుడై ఉండాలి. ఇంకా లైబ్రరీ అటెండెంట్కి వచ్చే గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా దానికి సమానమైన పరీక్ష, గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్సు తీసుకోవాలి. విశ్వవిద్యాలయం లేదా కాలేజీ లేదా విద్యా సంస్థ లైబ్రరీలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ ప్రాథమిక జ్ఞానం అయితే ఉండాలి. ఇక సెక్యూరిటీ అసిస్టెంట్కి వచ్చేసి గుర్తింపు పొందిన పరీక్షా సంస్థ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ నుండి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. హిందీ, ఉర్దూ మరియు ఆంగ్ల భాషల పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. ఇక కుక్ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి బేకరీ మరియు మిఠాయిల్లో ITI ట్రేడ్ సర్టిఫికేట్ 1 సంవత్సరం వ్యవధి లేదా కుక్కర్లో కుక్కును 1 సంవత్సరం డిప్లొమా లేదా తత్సమానం అర్హత అయితే ఉండాలి. ఇంకా నెల జీతం వచ్చేసి నెలకు 44,900 నుంచి 1,42,400 రూపాయల వరకు అయితే ఉంటుందంటున్నారు. పోస్ట్ను అనుసరించి మధ్యలో నెల జీతం కూడా ఇస్తారంట. ఇంకా దీని వయోపరిమితి వచ్చేసి 40 సంవత్సరాలు. దరఖాస్తు 26/12/2025 నాటికైతే ముగుస్తుంది. ఇంకా గ్రూప్ ఏ పోస్టులు పే లెవెల్ 10 మరియు అంతకంటే ఎక్కువ పోస్టుకు UR/OBC 1000 రూపాయల ఫీజు, SC ST వాళ్ళకైతే 500, PW దివ్యాంగునికి ఎటువంటి ఫీజు అయితే లేదంట. గ్రూప్ బి మరియు సి పోస్టులకి పే లెవెల్ 7 మరియు అంతకంటే తక్కువ పోస్టుకు UR/OBC వాళ్ళకైతే 700 రూపాయలు, SC ST వాళ్ళకి 350 రూపాయలు, దివ్యాంగునికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక విధానం వచ్చేసి పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా నైపుణ్య పరీక్ష లేదా ప్రాక్టికల్ ట్రేడ్ పరీక్షకు ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఎలా దరఖాస్తు చేయాలంటే జామియా మిలియా ఇస్లామియాలోని వివిధ బోధనేతర పోస్టులకు నిర్ణీత ఫారంలో దరఖాస్తులు అయితే ఆహ్వానించబడ్డాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఏవైనా పనిదినాల్లో మధ్యాహ్నం 1 గంట నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన విరామంతో రిక్రూట్మెంట్ లేదా ప్రమోషన్ విభాగం 2వ అంతస్తు రిజిస్ట్రార్ కార్యాలయం జామియా మిలియా ఇస్లామియా, మౌలానా మహమ్మద్ అలీ జవహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ 110025కు
నాటికి చేరుకోవచ్చు. 26/12/2025 నాటికి చేరుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన తేదీ ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ అయితే 4 తారీఖు నుంచి అయితే 4/12 నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ 26/12 వరకు అయితే ఉంటుంది. సో తెలివైన అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కళాశాలకు వెళ్ళడం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అప్లికేషన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా పెట్టేసుకోవచ్చని చెప్తున్నారు. ఆ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోండి.